ఆర్ యు రెడీ? ఈ పగటి వేళ మన ప్రసంగం అంశం, యేసయ్య మమ్ములను కీడు నుండి తప్పించు దేవా. ఈరోజు మన ప్రసంగాంశం, యేసయ్య మమ్ములను కీడు నుండి తప్పించు దేవా. నాతో పాటు చెప్పండి మన ప్రసంగాంశం, యేసయ్య మమ్ములను కీడు నుండి తప్పించు దేవా. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9, 10, 11, 12, 13 వాక్యాలు కలిసి మనం అందరం చదువుకుందాం. కాబట్టి మీరిలాగు ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చునట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అనుదినాహారం నేడు మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారము మా రుణములు క్షమించుము, మమ్మును శోధనలోనికి తేక, దుష్టుని నుండి, సాతాను నుండి, కీడు నుండి, చెడు నుండి మమ్మును తప్పించుము. దేవాది దేవుడు శిష్యులకు ప్రార్థన నేర్పించినప్పుడు ఈ ప్రార్థన నేర్పించారు. అనేక వాక్కులు ఈ వాక్కు ఏం తెలియపస్తున్నాడంటే, శోధనలోనికి తేక, మమ్ములను దుష్టుని నుండి ఏం చేయి, తప్పించు అని మనం ప్రార్థన చేయాలి అంట. ఆదికాండం 1:1, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను. బాగా సృజించిన దాన్ని భూమి శూన్యంగా నిరాకారంగా మారిపోయింది. 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు మనిషిని సృజించకముందే దేవుడు మంచిని సృజించాడు. 1వ రోజు చివరిలో ఏమన్నాడు, ఇది మంచిది అన్నాడు. మరలా ఏమన్నాడు, మంచిది అన్నాడు. మరలా ఏమన్నాడు, మంచిది అన్నాడు. మరలా ఏమన్నాడు, మంచిది అన్నాడు. మరలా ఏమన్నాడు, మంచిది కాదు అన్నాడు. ఏది మంచిది కాదు? నరుడు ఒంటరిగా ఉండటం ఏం కాదు, మంచిది కాదు. అందువలన ఆ మంచిది కాన్లో నుండి ఒక స్త్రీని తీసుకొచ్చి, భార్యని తీసుకొచ్చి ఏం బయట తీసుకొచ్చాడు, మంచిది బయటికి తీసుకొచ్చాడు. దేవుడు ఎప్పుడు మంచిదే చేస్తాడు, కానీ సాతానుగాడు దాంట్లో నుండి ఏం చేస్తాడు, చెడు తీసుకొస్తాడు. అయినా నా దేవుడు దాంట్లో నుండి ఏం తీసుకొస్తాడు, మంచి తీసుకొస్తాడు. ఈరోజు నజరేయుడైన యేసయ్య నామములో నా దేవుడు, నువ్వు ఒక మంచి ఉద్దేశముతో కుటుంబ జీవితం ఆరంభించావు, కానీ చెడుగా మార్చాడా? ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తావే, శోధనలోనికి తేక, మమ్మల్ని కీడు నుండి తప్పించు, నా దేవుడు దాంట్లో నుండి నీకు మంచి తీసుకొచ్చును గాక. ఈ రోజున నువ్వు ఒక వ్యాపారం స్టార్ట్ చేసావు మంచిది కోసమే, కానీ ఈ రోజున చెడుగా మారిందా? నా దేవుడు మంచి బయట తీసుకొచ్చును గాక. ఈ రోజున నీ బిడ్డల్ని ఒక మంచి కాలేజీలో చేర్పించావు మంచిది జరగడానికే, కానీ ఈరోజు అక్కడ నుండి చెడు బయటకు వచ్చిందా? నా దేవుడు అక్కడ నుండి మంచి బయట తీసుకొచ్చును గాక. ఒక కట్టడం ఆరంభించావు, కానీ మంచి కోసమే ఆరంభించావు, కానీ ఈరోజు చెడు వచ్చిందా? నా దేవుడు అక్కడ నుండి మంచి బయట తీసుకొచ్చును గాక. కీడు నుండి ఆయన తప్పించగలడు, కీడు నుండి ఆయన దూరపరచగలడు. ఈరోజు దెయ్యం నీ ఇంట్లోనికి కీడు తీసుకొచ్చిందేమో, ఆ కీడు నుండి నా దేవుడు మంచి తీసుకురాగలడు. వ్యక్తులు ఈరోజు చెడు చేశారేమో, నా దేవుడు ఆ చెడు నుండి మంచి బయట తీసుకురాగలడు. ఈ రోజున అధికారులు నీకు చెడు చేశారేమో, నా దేవుడు దాంట్లో నుండి మంచి తీసుకురాగలడు. ఈరోజు దెయ్యం చెడు తీసుకొచ్చిన, వ్యక్తులు చెడు తీసుకొచ్చిన, నా దేవుడు ఆ చెడు నుండి నిన్ను తప్పించును గాక, ఆ కీడు నుండి తప్పించును గాక. నువ్వు ఏ వేదన అయితే అనుభవిస్తున్నావో ఆ వేదన నుండి నువ్వు బయటపడును గాక.